సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ 2024 మే 17 నుండి 18వ తేదీ వరకు పరిశోధనలు, సృజనాత్మకత మరియు ఆవిష్కరణలపై 3వ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్లో నిర్వహించారు. డాక్టర్ లక్ష్మీ ఈశ్వరి, సిడిఎసి సెంటర్ హెడ్, సిడిఎసి మినిస్ట్రీస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భారత ప్రభుత్వం ముఖ్య అతిథిగా హాజరై వివిధ రంగాల్లో పరిశోధనల్లో సృజనాత్మకతను చేర్చడం మరియు సిడిఎసి యొక్క విధుల గురించి పూర్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. So from past movies until now movies, if we see that this women objectification is becoming a very common. It's become very common in movies nowadays. So next slide. So across 1,565 content creators we have in India. From that we have a 7% directors and 13% of writers. 20% of producers are females. Two movies here, for example, to make you understand very clearly. One is a fictional movie, Pushpa, and another is a Razakar. It's a non-fictional movie. One is an imaginative movie and another is a reality movie. In Pushpa movie, if you see, can you see, ma'am, there? Can you see, sir? If I'm doing a emphasizing somewhere, I'm pointing out, you can see that what I'm objectifying there. Yes or no? In movies also, they objectify a woman with the camera, with the zooming towards the woman's body parts. Next we have E. Jayasheela garu. నమస్తే అండి, నా పేరు అంజయ్ ఆయుష్ నాయక్. ఈరోజు ఇక్కడ బెస్ట్ యూనివర్సిటీ తరఫున ICCIR ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో నేను నా రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేశాను. నా రీసెర్చ్ పేపర్ టైటిల్ వచ్చేసి ఉమెన్ ఆబ్జెక్టిఫికేషన్ ఇన్ ది మూవీస్. అంటే ఆడవాళ్ళని ఒక వస్తువుగా మూవీస్లో ఎలా చూపిస్తున్నారు, దాని ప్రభావం పిల్లలపైన ఈ మధ్య ఎలా పడుతుందని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. నా మెథడాలజీ వచ్చేసి ఫెమినిస్ట్ అప్రోచ్లో తీసుకున్నాను. బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏదైతే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిందో వాళ్ళకి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను.